ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ పరుడు. అయితే సండే రోజు మనకి ఎన్ని కిలోమీటర్లకు ఎన్ని పైలు ఇస్తున్నారనేది చూద్దాం ఒకసారి. ర్యాపిడో ఓలా అయితే ఊబర్ అయితే లేదు, ఊబర్ బ్లాక్ అయిపోయింది. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, సండే రోజు మనకి ఎన్ని కిలోమీటర్కి ఎన్ని చూడండి. 0.5 0.3 నమ్మకండి, ఇది డూప్ ఉంటుంది ఇది. ఓకేనా, ఇక 2 కిలోమీటర్ పికప్, డ్రాప్ 6 కిలోమీటర్ ఖైరతాబాద్ అనమాట. 106 రూపాయలు వచ్చింది చూడండి. సండే రోజు అనమాట. సండే మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock అనమాట. పికప్ 1 కిలోమీటరు, డ్రాప్ 3.3 అంటే 370 రూపాయలు. ఇక పికప్ వచ్చేసి 1.5, డ్రాప్ 5 కిలోమీటరు 93 రూపాయలు, కూడా 18 రూపాయలు, 111 రూపాయలు. ఇది ర్యాపిడో అనమాట. ఇది ర్యాపిడోదా. డ్రాప్ వచ్చేసి పికప్ వచ్చి 2 కిలోమీటర్లు, డ్రాప్ వచ్చేసి 8 కిలోమీటర్లు 131 రూపాయి. డ్రాప్ వచ్చి పికప్ వచ్చేసి 1.5, డ్రాప్ వచ్చేసి 8.5 132 రూపాయలు. సండే రోజు అనమాట. సండే రోజు మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడు పికప్ వచ్చేసి 2 కిలోమీటర్లు, డ్రాప్ వచ్చేసి 6.5 106 రూపాయలు. 2 కిలోమీటర్లు పికప్, డ్రాప్ 6 కిలోమీటర్ అనుకోండి 111 రూపాయలు. ఇది చూడండి, వల్ల పికప్ వచ్చేసి 1/2 కిలోమీటరు, డ్రాప్ వచ్చేసి 1.5 కిలోమీటర్ 42 రూపాయలు వస్తుంది. వీడు ఎక్కడెక్కడ మైండ్ సరే గజని టైం అనమాట. ఓవర్లోడ్ గజని టైం ఎప్పుడో ఎట్లా మారుతుందో తెలియదు. ఒక రోజు ఎక్కిస్తాడు. ఈ కస్టమర్ 20 రూపాయలు యాడ్ చేసాడు. ఓకేనా, కస్టమర్ 20 రూపాయలు యాడ్ చేస్తే మనకు 96 రూపాయలు వస్తాయి. ఇది 5 కిలోమీటర్ 2, ఇది 3 5 కిలోమీటర్ వరకు అనమాట. ఇట్లాంటివి నమ్మకండి. 0.3 అంటే ఎవరు బుక్ చేసుకోరు. చార్మినార్ పోవాలి. చార్మినార్ పోతే 160 రూపాయలు వస్తాయి. విజయవాడ నుంచి గజని టైప్ ఓలా. నాదైతే ఊబర్ అయితే లేదు, ఊబర్ బ్లాక్ అయిపోయింది. అంటున్నది. ఎందుకు బ్లాక్ చేసి ఉందో వానికి తెలియదు. వాడు గజని టైప్, గజని 2 అనమాట వాడైతే. ఇంకా ఇగో ఇది ర్యాపిడో ఓలా. 2 కిలోమీటర్ పికప్, డ్రాప్ వచ్చేసి 4.5 కిలోమీటర్లు 69 రూపాయలు. ఏమో ఫస్ట్ పైలు వచ్చింది. బిల్డింగ్ కట్టేసేయాలి ఓలా పైలు ఇస్తే. ఓళ్ళు వచ్చారా మెంటలోడు అనుకో. వీడ గుడ్ బా ర్యాపిడో వాడు 20 రైళ్ళు కంప్లీట్ చేస్తే ఇట్లా గుడ్ పర్ఫార్మెన్స్ అని ఇట్లా ఇస్తారన్నమాట. తమిళ ఇస్తారనమాట. ఇప్పుడు బ్యాడ్ పెట్టిండన్నమాట. వీడు ఇట్లా డిస్ప్లే కింద బొమ్మోడు డిస్ప్లే. నువ్వు 13 అయితే కొట్టినావు, 20 కొట్టి నీకు ఇట్లా తంబిస్తా అంటున్నమాట. తంబేందుకు నీ ఎందుకు. ఇగో కిలోమీటర్ పికప్, డ్రాప్ 2 కిలోమీటర్లు. సండే ఉన్నది పొద్దు. సండే బజార్ పోవాలన్నమాట. సండే బజార్ పోయి గట్టలు కొంటారనమాట. గట్టలు కొని ఇస్తారనమాట. అందుకే మనకు తెలంగాణ సండే మార్కెట్ పడ్డది. ఇప్పుడు డ్రాప్ వచ్చేసి అదే 60 రూపాయలు. వాడే మీటర్ కార్డు దిగుంటాడు, దిగరు. లోపల దించు, నాకు యాడ పికప్ డ్రాప్ ఉంది అండ దించు అన్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆడ. మేదిపట్నం 153 అయితే 152 రూపాయలు అవుతుంది. 10 కిలోమీటర్ అనమాట. ఇది డ్రాప్ పికప్ కలిసి 10.5. చూసారు ఫ్రెండ్స్, అది సండే రోజు అయితే మార్నింగ్ ఏముండదు. ఈ కల్వర్ టెంపుల్ అక్కడ పోతే కొంచెం ఎక్కువ వస్తాయి పైసలు. కల్వర్ టెంపుల్ సైడ్ పోవాలి. కల్వర్ టెంపుల్ సైడ్ పోతే చాలా పైలు ఎక్కువ వస్తాయి మనకు. వేరే సైడ్ ఉంటే పైసలు తక్కువ వస్తాయి సండే రోజు మాత్రము. ఓకేనా, సాయంత్రం కల్వర్ టెంపుల్ దగ్గర ఉంటే ఇంకెక్కువ వస్తాయి. ఓకేనా, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ పోతే జర పైలు ఎక్కువ వస్తాయి సండే రోజు.
ఇక మిగతా సండే తక్కువనే వస్తాయి, ఏదో ఎక్కువ వస్తాయి. కానీ అదే మళ్ళీ వర్షం పడితే ఎక్కువ వస్తాయి. కానీ కస్టమర్లు ఎంతైనా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ ఈ ర్యాపిడో ఊబర్ ఈ ఓలా వాడు ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తే అయితే ఖర్చు అయితే అన్నీ అయిపోతాయని వాళ్ళు ఇయ్యారనమాట. 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తారు. ఓకేనా, చూసారు కదా. నువ్వు 8 కిలోమీటర్ 4 కిలోమీటర్లకు 60-70 రూపాయలు వస్తాయి. ఇది 13 కిలోమీటర్లకు 160 రూపాయలు. ఇదో చాలా చీప్ వస్తాయి పైసలు మాత్రం. ఎందుకంటే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు కదా మనకు పైసలు. ఇంట్లోకి వెళ్ళి ఇస్తే వల్ల అయిపోతాయి కదా మనకి ఇస్తే. ఓకేనా, చూసారు కదా. ఇది ఆటో లేని వాళ్ళకు, తెలియని వాళ్ళకు వీడియో పెట్టమాట. తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.